లెట్ గాడ్ హ్యాండిల్ దట్. దేవుడు ఎలా హ్యాండిల్ చేశాడో చూడండి. ఆయన ఆ కలవరం లేని పరిస్థితిలో దేవుడు ఎలాగా మీకు సమాధానం ఇస్తాడో ఆయన మీద భారం వేస్తే కదా అర్థమవుతది. చాలా సార్లు మన భారం మనమే భరించేస్తూ ఉంటాం. మన జీవితంలో ఉన్న కష్టాల్ని మనమే భరించేస్తూ ఉంటాం. ఎందుకు? అంత గొప్ప దేవుడున్నాడు కదా! ఆయన మన బాధను భరిస్తానని చెప్తున్నాడు గదా! ఒకవేళ ఎవరైనా వచ్చి, "నీ అప్పు నేను తీరుస్తానండి" అంటే, ఇంకా మనకు అప్పుందని బాధపడతామా అండి? బాధపడం కదా! హమ్మయ్య! ఆయన నా అప్పు తీర్చేస్తానన్నాడని జెప్పి, మన అప్పంతా ఎంతుంది, ఎక్కడెక్కడ ఎవరికి ఎంతియ్యాలని జెప్పి మొత్తం ఒక లిస్ట్ రాసి ఆయనకిచ్చేస్తాం. మరి దేవుడు మీ భారాన్ని నేను భరిస్తానంటున్నప్పుడు, మళ్ళీ నీ భారం నువ్వు మోసుకోవాలని బాధపడడం ఎందుకు? ఒకవేళ నీ జీవితంలో అప్పటికి పరిస్థితులు అలా అనిపించొచ్చు కానీ, వెంటనే మనం చేయాల్సిందేంటో తెలుసా అండి? మోకరించి ప్రార్థించాల్సిన అవసరం గూడా లేదు. అలా దేవుని సన్నిధిలో మోకరించి కూర్చోండి. దేవునికి నీ హృదయ బాధ అర్థమవుతది. దేవునికి నీ వేదన అర్థమవుతది. నువ్వు మాటలు రాలేని పరిస్థితుల్లో నువ్వెళ్లి ఆయన దగ్గర మోకరిచ్చినప్పుడే దేవునికి సమస్తం అర్థమైపోద్ది. దేవుడు వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో నెమ్మదిస్తాడు. ఆయన దాన్నంతటిని తీసివేస్తాడు. మాటలు రాని భాష గూడా దేవునికి అర్థమవుతదండి. మాటలు చెప్పలేని భాష గూడా దేవునికి అర్థమవుతది. మనం ఇతరులకి మనం మాట్లాడి ఏదన్నా పంచుకుంటేనే మనుషులకు అర్థమవుతది కానీ, నువ్వు మాట్లాడకుండా అలా మోకరించినా కూడా ఆ భాష దేవునికి అర్థమవుతది. నీ హృదయంలో ఉన్న బాధను దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు.